అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం ఏప్రిల్ నెల 2వ వారంలో ఉన్నాం మనము. మరి కొత్త ఆదివారంలోకి నడిపించినందుకు ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు, ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు తెలుపుకుంటానండి. మరి మనము ఎప్పటిలాగానే ఈ వారం ఒక పాట పాడుకుని పాట పాడుకుని చిన్న వాక్యం ధ్యానించుకుని మరి ముగించుకుందామండి. మరి ముందుగా ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా మరి ఈ విధంగానైనా చిన్న మందగా కూడి మరి మీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం ఇచ్చిన మీకు వందనాలు తండ్రి. నాయన లాస్ట్ వీక్ అంతట్లో తోడుండి కాపుదలు దయచేసినందుకు నాయన మీకే వందనాలు తండ్రి. ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చిన నాయన మాకు తోడి నీడై నాయన తండ్రి ప్రభా మీ కాపుదలు దయచేసినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన తండ్రి మరి కొత్త వారంలో ఎంటర్ అవుతుండగా మరి వారం అంతట్లో కూడా నాయన మీ నామానికి గణపరిచే విధంగా మా జీవితాలు నడిచే విధంగా నాయన వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని విశ్వాసం ద్వారా నడిచే కృప నుంచి కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి నేను మీ మెండైన దీవెనలు దయచేయమని, మరి అదేవిధంగా ఆన్లైన్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకి మీ మెండైన దీవెనలు దయచేయమని కోరుకుంటూ మరి వాక్యం చెప్పుచుండగా మీరు నాతో మాట్లాడమని కోరుకుంటూ ఆరాధిస్తుండగా మీ నామాన్నే మహిమపరిచే విధంగా మా ఆరాధన స్తుతులు మీ సన్నిధికి చేరే విధంగా నాయన ఉండమని ఈ చిన్ని ప్రార్థన ఉంచమని మరి నడిపింపమని నాయన మీకే వందనాలు తెలుపుకుంటే చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పాట పాడుకుందామండి, చిన్న పాట. జీవనదిని నా హృదయంలో, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎస్ లార్డ్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎస్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలని నశింపజేస్తాడు దేవుడు. క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. హల్లెలూయా. yes lord, yes lord, thank you jesus, thank you. జీవ
జీవనదిని మన హృదయంలో ప్రవహింపచేస్తాడండి. మరి యేసయ్య, మరి మనము యేసయ్యతోనే ఉండాలి, యేసయ్యతోనే నడవాలండి. వరములతో నీ అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ. పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన మన లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. జీవనదిని మా హృదయాల్లో ప్రవహింపచేయండి ఆయన. శరీర క్రియల నుంచి నాయన ఆత్మ వరములో బాగా దయచేయమని కోరుకుంటూ, ఎటువంటి శరీరేచ్ఛలు ఉంటే తీసివేయండి తండ్రి. మీకు విరుద్ధమైన ఏమని ఉంటే నాయన తండ్రి మంచిగా జీవించే కృపంచ కోరుకుంటూ చిన్ని ప్రార్థన నజరేయుడని యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యం ధ్యానించుకున్నామండి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు చదువుదామండి. ఈరోజు టాపిక్ వచ్చేసి జడ్జింగ్ అదర్స్, తీర్పు తీర్చుట, ఇతరుల పట్ల తీర్పు తీర్చుట. మరి మత్తయి 7:1-6 చదువుకుందాం. డు నాట్ జడ్జ్ ఆర్ యూ విల్ బీ జడ్జ్డ్, ఫర్ ఇన్ ద సేమ్ వే యూ జడ్జ్ అదర్స్ యూ విల్ బీ జడ్జ్డ్, అండ్ విత్ ద మెజర్ యూ యూస్ ఇట్ విల్ బీ మెజర్డ్ టు యూ. Why do you look at the speck of sawdust in your brother's eye and pay no attention to the plank in your own eye? How can you say to your brother, let me take the speck out of your eye, where all the time there is a plank in your own eye? You hypocrite, first take the plank out of your own eye, and then you will see clarity to remove the speck from your brother's eye. Do not give dogs what is sacred. Do not throw your pearls to pigs. If you do, they may trample them under their feet and turn and tear you to pieces. Amen. సో ఇతరులని మనము జడ్జి చేయొద్దండి. మరి ఇక్కడ వాక్యం ఏం చెప్తున్నారంటే, జడ్జి చేయకండి, మీరు కూడా జడ్జి చేయబడరు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఇంకొకరిని జడ్జి చేస్తామో మనల్ని కూడా అదేవిధంగా జడ్జి చేయబడుతుంది. అదే కొలతతో మనకు కూడా తీర్పు తీర్చబడుతుంది. సో మనం ఈ వాక్యం నుంచి ఏం నేర్చుకోవాలంటే, మనము ఇతరుల పట్ల ఎటువంటి తీర్పులు తీర్చొద్దు. అంటే వాళ్ళు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని. ఇప్పుడు కోర్టులో మీరు గమనించుకున్నట్టయితే, మనం కోర్టుకి వెళ్తే కోర్టులో జడ్జి ఉంటాడు, జడ్జి, లాయర్, ముద్దాయి. సో ముద్దాయిని కోర్టులో నిలబెట్టి తీర్పు తీరుస్తారు. అంటే దాన్ని జడ్జి చేయడం అంటారు. సో తీర్పు తీర్చినప్పుడు మరి కోర్టులో జడ్జి అన్ని సాక్ష్యాలను పరిగణిస్తారు. ఇప్పుడు ఒక మనిషి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, దొంగతనం కానీ లేదంటే ఏదైనా మెటర్ కానీ ఏదైనా చేశారనుకోండి, చేసినప్పుడు కోర్టులో తీసుకెళ్తే ఆధారాలు చూస్తారు. అన్ని ఆధారాలు పరిశీలించి ఆ అబ్బాయి తప్పు చేశాడా, తప్పు చేస్తే శిక్ష, తప్పు చేయలేదా అప్పుడు విడుదల చేస్తారు. ఆ విధంగా మనం కూడా ఒకరిని జడ్జి చేయొద్దు. బయట మనం ఈ భూలోకంలో మనము ఉన్నంత కాలము మనం 10 మందితో మాట్లాడతాం, నలుగురితో మాట్లాడి మంచి చెడ్డ మాట్లాడుకున్నప్పుడు మనం ఎక్కడ కూడా ఎవరిని కూడా జడ్జి చేయొద్దు. మనం అన్ని పనుల్లో దేవుడిని మహిమపరంగా మనము ఉండాలి. మనం మాట్లాడే మాటలు కూడా ఎవరిని జడ్జి చేయకుండా, ఎవరిని తీర్పు తీర్చకుండా దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఆ మాటలు ఉండాలని ప్రభువు ఇక్కడ సెలవిస్తున్నాడు. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఇంకొకరిని తీర్పు తీరుస్తామో, ప్రభువు కూడా మనల్ని అదే తీర్పుతో, అదే కొలతో తీరుస్తాడంట. ఇప్పుడు మనం ఒకరిని 10 మాటలు తిట్టామనుకోండి, మనల్ని కూడా ఒక 10 మాటలు అంటే అదే కొలతతో మనల్ని తీర్పు తీరుస్తారని ఇక్కడ రాస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే, మనము పక్కన వాళ్ళ కంట్లో దూలం వెతికే బదులు
నలుసు వెతికే బదులు మన కంట్లో దూలం ఉందని మనం తెలుసుకోవాలి. అంటే పక్కన వాళ్ళ కంట్లో అంటే వాళ్ళ తప్పులు ఎత్తి చూపే బదులు మన తప్పులు ఏమున్నాయని కూడా మనం గమనించుకుని ఉండాలి. ఎందుకంటే మనమంతా పరిశుద్ధులం కాదు, మనంతా పర్ఫెక్ట్ కాదు కాబట్టి. సో ఇది మనం గమనించుకోవాలండి. మనం ఈ భూలోకంలో జీవిస్తున్నంత కాలం మనం 10 మందితో మాట్లాడతాం. డ్యూటీలో కానీ, బయట గ్రాసరీ స్టోర్లో కానీ, లేదంటే చర్చెస్లో కానీ, లేదంటే ఇంట్లో కానీ, లేదంటే ఏ విధమైన ప్రాంతంకి వెళ్ళినా కానీ ఎవరి కంట్లో మనము ఎవరు తప్పులు ఎత్తి చూపొద్దు. ఓకే, దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడని మనం సర్దుకుపోయి వెళ్ళిపోవాలంట. ఎప్పుడైతే మనం తప్పులు ఎత్తి చూపిస్తామో మన తప్పులు మళ్ళీ ఒకరోజు ఎత్తి చూపిస్తారంట. సో అందుకే అలాంటి తప్పు చేయకుండా మనము జాగ్రత్త పడాలి. అదేవిధంగా ప్రభు ఏమంటున్నారంటే 6వ అధ్యాయంలో do not give dogs what is sacred, do not throw your pearls to pigs, if you do they may trample under the feet and turn and tear you into pieces. సో అదేవిధంగా మనకు జంతువులకి మనం ఏదైనా మంచి ఆహారం ఏదైనా ఇచ్చామంటే అది ఒక్కొక్కసారి తినకుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. సో అదేవిధంగా మనం కూడా అంత అలాంటి వాటితో పోల్చాడు. మనం ఎవరిని కూడా తీర్పులోకి చూడొద్దు. మనం ఎవరి గురించైనా మాట్లాడుకుంటే మంచి చెడ్డ మాట్లాడుకుని ఓకే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. లేదంటే వాళ్ళు మారాలని మన జనరల్ డిస్కషన్ వచ్చినప్పుడు అలా అనుకుని మనం సర్దుకుపోయి వెళ్ళిపోతే మనకి చాలా మంచిది. ఎందుకంటే దేవుడు చూచుచున్న దేవుడు, మనం నమ్ముతుంది చూచుచున్న దేవుడు. ఆయన నీటి అడుగునున్న చేప కడుపులో ఏముందా అని అంత పవర్ఫుల్ గాడ్ని మనం సేవిస్తున్నామండి. మరి అంత పవర్ఫుల్ గాడ్ని సేవిస్తున్నప్పుడు ఇంకో మాట ఉంటుంది కీర్తనలో, దేవుడు నీతిమంతుల గురించి చూస్తున్నాడంట. పైన మన పరలోకం నుంచి దేవుడు నీతిమంతులు ఎవరైతే ఉన్నారో భూలోకంలో చూస్తున్నాడంట. సో అందుకే మనం అనుకోవచ్చు మన మీద కెమెరాస్, దేవుడు అనే కెమెరానే చాలా పవర్ఫుల్ కెమెరా ఉంది. మనం ఎక్కడికి అడుగు వేస్తున్నాం, ఎటు వెళ్తున్నాం, ఏం వెళ్తున్నాం, సో అన్నీ గమనించుకుని ఉందాము. సో దట్ మనము తీర్పులోకి రాకుండా మరి కాపాడాలని ప్రార్థిస్తూ ఆశిస్తూ మరి వాక్యము ద్వారా మనము వచ్చే వారంలో కూడా నడుచుకుని మరి దానికి అనుకూలంగా జీవించాలని ప్రార్థిస్తూ ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకోమండి. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలని ప్రభా, మరి ఇతరులను తీర్పు తీర్చొద్దని చెప్పారు తండ్రి. మరి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మరి 6 వచనాలు చూసాం తండ్రి. ఈ వచనాల నుంచి ఏం నేర్చుకోవాలో దానికి అనుకూలంగా నడిచే కృప నుంచి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎందుకంటే మాకు శోధనలు వస్తే తండ్రి, తీర్చే శోధనలు నాయన మా మీద ఎంతో ప్రెజర్లు పెట్టచ్చు నాయన. జనాలు కానీ ఎవరు ఎక్కడైనా డ్యూటీలో కానీ ఎక్కడైనా ఆ ప్రెజర్ నుంచి తట్టుకుని ఎటువంటి టెంప్టేషన్ పడిపోకుండా తీర్పులోకి రాకుండా నాయన మమ్మల్ని కాపాడని మనకి కోరుకుంటున్నాయన. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకి మేము మెండైన దీవెనలు కాపుదలు దయచేయమని, వారమంతట్లో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి మెండైన దీవెనలు కాపుదలు దయచేయమని కోరుకుంటూ, ఈ వాక్యానుసారంగా మేము నడుచుకునే కృప నుంచి కోరుకుంటూ, మీ నామానికి మహిమకరంగా ఉండే మా జీవితాల నుంచి మనం కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ హ్యావ్ ఎ గుడ్ డే.